నమస్కారం A6 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త వారసుడు వచ్చారు. రాష్ట్ర 29వ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ఈ రోజు కొలువుతీరారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. సిమ్లాలోని చారిత్రాత్మక రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సబీనా శివప్రతాప్ శుక్లాతో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్లా హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శివప్రతాప్ శుక్లా గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా విశేష సేవలు అందించారు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా మరియు ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ హాజరై నూతన గవర్నర్కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్కు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. నేను శివప్రతాప్ శుక్లా నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing in ceremony. నేను శివప్రతాప్ శుక్లా నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని, నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని, సంరక్షిస్తానని, కాపాడుతానని, తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. With the permission of Honorable Chief Justice, I conclude the swearing in ceremony. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A6 టీవీ.